ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆదేశాల మేరకు ఇందుకూరుపేట మండలం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకుని ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చింది టీడీపీ ప్రభుత్వం. ఎంపీడీఓ నాగేంద్రబాబు ఇంటింటికి పర్యటన చేసి ప్రజలకు పథకాలను గురించి వివరిస్తూ పింఛన్ ఒకేసారి 1000 రూపాయలు పెంచారని, 1వ తేదీకి ముందే పింఛన్ను ఇచ్చారని, ఇది టీడీపీకే సాధ్యమన్నారు. 5 రూపాయలకే అన్న క్యాంటీన్లో భోజనం పెడుతున్నారన్నారు. ఇది టీడీపీకే సాధ్యమన్నారు. ఆకలి విలువ ఏంటో చాటి చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ధాన్యం కొనుగోలు బకాయిలు చెల్లించి రైతన్నను ఆదుకున్నారన్నారు. పంచాయతీల అభివృద్ధికి 14.52 కోట్లు ఇచ్చి ప్రాణం పోశారన్నారు. నిరుద్యోగ యువతకు అండగా నిలబడి 16.437 ఉద్యోగాలు భర్తీ చేశారన్నారు. ఇవన్నీ 100 రోజుల్లోనే పూర్తి చేశారన్నారు. కాగా టీడీపీ ప్రభుత్వానికి ఏది సరిరాదని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఈదురు మధు, విజయ్, మాదాల రమేష్ నాయుడు, భాస్కర్ నాయుడు, కందుల ప్రసాద్, మధుసూదన్ రెడ్డి, ఎంపీటీసీ వెంకటేశ్వర్ రెడ్డి, మగ్గం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. మరి ముందుకు బాబా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఇప్పటి వరకు ఇచ్చినటువంటి ముఖ్యమైన హామీలు చాలా వరకు నెరవేర్చిన సందర్భంగా 100 రోజుల్లోనే అవన్నీ కూడా నెరవేర్చిన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అనే ఈ కార్యక్రమాన్ని 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకు జరుపుకుంటున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు ఇందుకూరుపేట గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పూలమాలతో నివాళులర్పించి ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఇప్పటివరకు పెంచినటువంటి పింఛను 4000 రూపాయలు వచ్చిన వెంటనే జూలైలో 4000, అదేవిధంగా హామీ ఇచ్చిన విధంగా ప్రతి నెలకు 1000 రూపాయలు లెక్కన 3 నెలలు కూడా కలిపి 7000 రూపాయలు ప్రభుత్వం అందజేయడం జరిగింది. ఇప్పుడు పెన్షన్గా అందరికీ 4000 రూపాయలు పింఛను ప్రతి నెల 1వ తేదీ ఇవ్వడం జరుగుతుంది. సచివాలయ సిబ్బంది ద్వారా 99% ఆ రోజే పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకొని పంపిణీ చేయడం జరుగుతుంది. లాస్ట్ మంత్ హాలిడే వచ్చిందని చెప్పి 1వ తేదీ 31వ తేదీ పింఛను పంపిణీ చేసింది ఈ గవర్నమెంట్. అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం కానీ, మెగా డిఎస్సి ఏర్పాటు చేయడం కానీ, అన్నా క్యాంటీన్లని పునరుద్ధరించడం కానీ, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలని 100 రోజుల లోపలే పూర్తి చేసి విజయవాడలో వరదలు అత్యధిక ఇబ్బంది పెట్టినా కూడా అన్ని కార్యక్రమాలని సక్రమంగా నిర్వహించుకుంటూ పోతూ ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంతో మన ముందుకు వచ్చింది. దాంట్లో భాగంగా ఈరోజు మనం ఇంటింటికి ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్లని, పాంప్లెట్లని అందరూ నాయకులు అందరి సహకారంతో అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. మీడియా మిత్రులకి నమస్కారాలు. ఈరోజు కూటమి ప్రభుత్వం 100 రోజులు సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకొని ఈ 100 రోజులు జరిగిన సంక్షేమం గురించి తెలియజేసే కార్యక్రమమే ఇది మంచి ప్రభుత్వం. ఈ కార్యక్రమాన్ని మన గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అనుసరించి ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇందుకూరుపేట ఎస్సీ కాలనీలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ 100 రోజులు జరిగిన సంక్షేమం గురించి ఏది ఒక పింఛన్లు కానివ్వండి, నెక్స్ట్ మన అన్నా క్యాంటీన్ విషయం కానివ్వండి, నిరుద్యోగులకు మెగా డిఎస్సీ గురించి కానీ ఎన్ని ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి, ప్రతి ఒక్క గడపకి వెళ్ళి, ప్రతి ఒక్క కుటుంబానికి అన్నీ మేము చాలా నీట్గా వివరించి చెప్పాము. ఇది కాకుండా మన కోవూరు ఎమ్మెల్యే అయినటువంటి మన ప్రశాంత్ అమ్మ గారి మన కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి మన ప్రశాంత్ అమ్మ గారి వాళ్ళ సొంత నిధులతో చాలా అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ చాలా నిర్వర్తిస్తున్నారు. ముఖ్యంగా ఈ మధ్య జరిగినటువంటి క్యాన్సర్ రహిత కోవూరు నియోజకవర్గం చేయాలని చెప్పి ఆ కార్యక్రమాన్ని మన ఇందుకూరుపేట కొత్తూరులో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారుగా 600 మంది ఆడవాళ్ళకి
స్క్రీనింగ్ టెస్ట్ చేయించడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే రాబోయే రోజుల్లో మన కోవూరు నియోజకవర్గం సంబంధించి అందరూ ఆడవాళ్ళు కానివ్వండి, మగవాళ్ళు కానివ్వండి, ఎవరికి ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండకూడదని దీని గురించి ఆమె శ్రద్ధ తీసుకుంటుంది. మన ఎమ్మెల్యే గారు చాలా శ్రద్ధ తీసుకొని మన కోవూరుకి ఆమె అందించడం మనకి ఎంతో ఆనందమయం. అందువల్ల మన అందరూ ఆమెకి ధన్యవాదాలు తెలియజేసుకోవచ్చు. ఒక తమిళనాడులో జయలలిత గారిని అమ్మ అని సంబోధించడం జరిగింది. నెక్స్ట్ రాబోయే రోజుల్లో మన కోవూరు నియోజకవర్గం అంతా కాదు, నెల్లూరే మనకి అమ్మ అంటే ఎవరంటే ప్రశాంత్ అమ్మ. అది